హాయ్ హలో అండి నమస్తే నేను మీ స్వాతి ఈరోజు వచ్చేసి ఒక మంచి స్వీట్ చేద్దాము అదే మైసూర్ పాక్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నా దీనికోసం నేనైతే ఇక్కడ ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను దాన్నే మంచిగా ఇట్లా జల్లించుకున్నాను దీనికి ఒక కప్పు ముప్పావు ఆయిల్ కానీ గీ కానీ తీసుకోవచ్చు నేనైతే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను గీ హాఫ్ ఆయిల్ హాఫ్ కాకపోతే ఫ్లేవర్ లేనిది తీసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ అట్లాంటివి నేనైతే ఆలివ్ ఆయిల్ యూజ్ చేశాను ఇక్కడ సో ఇంకా 2 కప్స్ వచ్చేసి షుగర్ తీసుకోవాలన్నమాట ఈ పిండిలో మనం ఆయిల్ కొంచెం కలిపేసుకొని హాఫ్ కప్ కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడేమో 2 కప్స్ మనము షుగర్ తీసుకున్నాం కదా దాన్ని ఇట్లా తీగ పాకం వచ్చేలాగా చేసుకొని ఈ ఆయిల్ కలిపి పెట్టుకున్న దాన్ని శనగపిండిని దీంట్లో వేసేసి కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇంకొక స్టవ్ మీద ఆయిల్ మిగిలిపోయిన ఆయిల్ని హీట్ చేస్తూ ఉండాలి ఒక్కొక్క 5 మినిట్స్కి ఒకసారి కొంచెం ఆయిల్ పోసి ఇట్లా కలుపుతూ ఉండాలి ఇంకా ఎట్లా అంటే అది సిమ్లోనే ఉండాలన్నమాట స్టవ్ ఎక్కువ హైలో పెడితే మళ్ళీ మాడిపోతుంది దీన్ని ప్రాసెస్ అంతా మనం కలుపుతూనే ఉండాలి ఆయిల్ పోస్తుండాలి కలుపుతుండాలి ఆయిల్ పోస్తుండాలి కలుపుతుండాలి సో ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఒక 10 మినిట్స్ అట్లా పడుతుంది అనమాట 10-15 మినిట్స్ పడుతుంది సో ఒక 3-4 మినిట్స్కి ఒక్కసారి అట్లా ఆయిల్ పోస్తూ ఉండాలి మొత్తం అంతా ఆయిల్ వచ్చే టైంకి మనకి ప్యాన్కి అంటుకోకుండా ఉంటుందన్నమాట ఇదంతా సో ఎప్పుడైతే ప్యాన్కి మనకి పిండి అంటుకోకుండా ఉంటుందో అప్పుడు మనం దాన్ని సపరేట్ చేసుకొని ఒక బౌల్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దాంట్లో పిండి అంతా మొత్తం వేసుకోవాలన్నమాట లాస్ట్లో ఆయిల్ పోసేటప్పుడు ఇంకా కలపొద్దు జస్ట్ ఆయిల్ పోసేసి వదిలేసేయాలి ఇది ఏంటంటే ఒక 2 మినిట్స్లోనే గట్టి పడుతుంది ఆ లోపలనే మనం ఒక నైఫ్కి కొంచెం ఆయిల్ రాసేసుకొని మంచిగా మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవడమే అనమాట సో నేనైతే నార్మల్గా ఇట్లా కట్ చేస్తున్నాను ఎలా వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను ఎంత బాగా కుదిరిందంటే నిజంగా స్వీట్ షాప్లో చేసేది కూడా పనికిరాదనమాట అంత చాలా చాలా బాగుంది ఇట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మనకి సేమ్ స్వీట్ షాప్లో మిడిల్లో ఇట్లా కొంచెం బ్రౌనిష్ కలర్లో సైడ్స్కి ఇట్లా మంచిగా ఎల్లో కలర్లో ఉంటుంది కదా సేమ్ అలాగే ఉంటుంది సో కావాలి అంటే ఎల్లో ఫుడ్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు బట్ ఫుడ్ కలర్స్ అంత హెల్దీ కాదు కాబట్టి నేనైతే ఇక్కడ యూజ్ చేయలేదండి ఎంత బాగుందండి టేస్ట్ అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ టైం చేశాను అనమాట బట్ ఎంత బాగా వచ్చిందో నేనైతే మొత్తం అంతా చల్లగా అయిపోయాక ఒక 2 అవర్స్ తర్వాత కట్ చేసుకొని హ్యాపీగా ఇట్లా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నా మాకైతే ఇది ఒక 1 వీక్ అట్లా వచ్చినాయి నెక్స్ట్ డే మార్నింగ్ మా హస్బెండ్కి ఇంకా దీనాకి టేస్ట్ చేస్తే ఎంత బాగా వచ్చింది అమ్మ అని ఫుల్ ఎక్సైట్ అయ్యారనమాట నిజంగా చాలా చాలా బాగా వచ్చిందండి ఒకసారి అయితే ట్రై చేయండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది